అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. రేపటి నుంచి మన ఇంటికి అమ్మవార్లందరూ కూడా అతిథులుగా వచ్చి ఆశీనులు కాబోతున్నారండి. మనం చేసిన పూజలు ఏ చిన్ని పూజ అయినా మనకి ఎలా తోస్తే అలా చేసినా అమ్మవారు మనల్ని అనుగ్రహించి వెళ్తుందండి. మనం భయపడాల్సింది ఏమీ లేదు. మనకు ఎలా తోస్తే మనకు ఎలా వీలైతే అలా పూజలు చేసుకుందాము, అమ్మవారి అనుగ్రహం పొందుదాము. అయితే మొదటిగా రేపు అమ్మవారు సోమవారం రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో వస్తున్నారండి. రేపు సోమవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో వస్తున్నారు. ఈ అమ్మవారికి ఇష్టమైన రంగు గులాబీ రంగు. ఇక రెండవ రోజు మంగళవారము అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో వస్తున్నారు. గాయత్రీదేవి అలంకరణ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమ్మవారికి ఇష్టమైన రంగు కాషాయము, ఆరెంజ్ కలర్. ఇక మూడవ రోజు బుధవారం రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో వస్తారు. అన్నపూర్ణాదేవి అంటే మనందరికీ తెలిసిందే కదండి. ఆ శివయ్యకు కూడా అన్నం వడ్డించే అమ్మవారు, ప్రపంచం మొత్తానికి కూడా అమ్మవారు అన్నపూర్ణాదేవి మనందరికీ కూడా ఆహారం ఇస్తుంది అంటే ఈ అమ్మనే అండి. అందుకని ఈ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలుచుకుంటే మనకు తిండికి లోటు ఉండదనేసి ఒక నమ్మకం. సో అన్నపూర్ణాదేవి గారికి ఇష్టమైన రంగు నీలం రంగు. నాలుగవ రోజు గురువారం రోజు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిని అలంకరణలో మనం పూజించుకుంటున్నాము. ఈ అలంకరణ ఈ సంవత్సరము ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈ సంవత్సరం 11 రోజులు వచ్చాయి కాబట్టి ఈ కాత్యాయని అమ్మవారిని మనం ఎక్స్ట్రా పూజించుకుంటున్నాము. ఈ అలంకరణను ఈ సంవత్సరం మనం ఎక్స్ట్రా పూజించుకుంటున్నాము. సో కాత్యాయని దేవి అమ్మవారికి ఇష్టమైన రంగు పసుపు రంగు. ఐదవ రోజు శుక్రవారం రోజు మన అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకరణలో పూజించుకుంటున్నాము. లక్ష్మీదేవి అంటేనే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి. సో అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మవారి అలంకరణ వచ్చింది. సో అమ్మవారిని పూజించుకొని మనము లక్ష్మి అంటే మనకు ధన సంపదను కలిగించమని ప్రార్థిద్దామండి. అమ్మవారికి ఇష్టమైన రంగు గులాబీ రంగు, మహాలక్ష్మికి ఇష్టమైన రంగు గులాబీ రంగు. ఇక ఆరవ రోజు శనివారము అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి ఇష్టమైన రంగు పసుపు రంగు. ఏడవ రోజు ఆదివారము అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో రాబోతున్నారు. మహాచండీదేవి అమ్మవారికి ఇష్టమైన రంగు బంగారు రంగు. ఇక 8వ తేదీ సోమవారము శ్రీ సరస్వతీదేవి అలంకరణలో మనకు అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. సో మనకు కావాల్సిన విద్య, తెలివితేటలు అన్నీ కూడా అమ్మవారిని మనం ప్రార్థించి తీసుకోగలం. అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు రంగు. ఇక 9వ తేదీ మంగళవారము అష్టమి రోజు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. దుర్గాదేవికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. ఇక 10వ రోజు బుధవారం రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అలంకరణలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ అమ్మవారికి ఇష్టమైన రంగు నీలం రంగు. ఇక 11వ రోజు చివరి రోజు విజయదశమి రోజు అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో మనల్ని దీవించడానికి వస్తున్నారండి. సో అందరూ అమ్మలు కూడా మన ఇంట్లో ఆశీనులయ్యి మనం చేసిన పూజలు పునస్కారాలను అందుకొని మనల్ని దీవించి వెళ్తారండి. సో ఇదండి ఈ 9 రోజులు అమ్మవారి అలంకరణలు, అమ్మవారికి ఇష్టమైన రంగులు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.